విశ్వం డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగము, గ్రామజ్యోతి సొసైటీ డైరెక్టర్ బి సుభద్ర సంయుక్త ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బీటీ కళాశాల మాజీ కరెస్పాండెంట్ వైఎస్ మునిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశంలో ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ఎన్నో దశాబ్దాలు పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని, ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించగా ఈనాడు భారత రాజ్యాంగ 75వ దినోత్సవం జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు. భారత రాజ్యాంగం గురించి, పౌరుల హక్కులు, విధుల గురించి ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. క్రీస్తకం 1600 సంవత్సరాలు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారు. వ్యాపారం చేసుకోవాలని వచ్చారు. వ్యాపారం చేసుకున్నారు. ఇక్కడటువంటి సహజ వనరులను కొల్లగొట్టారు. మన మీదనే పెత్తనం చేయాలని ప్రయత్నం చేశారు. తరువాత తిరగబడ్డ తెలుగు బిడ్డలు, తరువాత తిరగబడ్డ మన భారతదేశ పౌరులంతా కూడా బ్రిటిష్ వారిని తోకముడిచి స్వతంత్ర ఫలాలను మనకు అందించి వెళ్ళిపోవడానికి సుమారు 300 సంవత్సరాలు పట్టింది. 1947 ఆగస్టు 15వ తారీఖున మన జాతీయ పతాకాన్ని మనం ఎగురవేసుకున్నాం. మన స్వతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి నాంది పలికాం. అంతేకాకుండా మనం పరిపాలించుకోవడం మొదలుపెట్టాం. దీనికి అనేక ఘట్టాలు ముందు జరిగాయి. మీకు తెలుసు, భారత జాతీయ ఉద్యమం 1857 సిపాయిల తిరుగుబాటు మొదలు చేసుకొని ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే, దాదాబాయి నౌరోజీ లాంటి అనేక మంది భారత మాత ముద్దు బిడ్డలు, భారత స్వతంత్ర కామకులు వీళ్ళంతా కూడా ప్రాణాలను, ధనధాన్యాలను, ఆస్తిపాస్తులను, మాన ధనాన్ని కూడా పణంగా పెట్టి అనేక మంది అసూలు బాసినటువంటి సంఘటనలు మనకు తెలుసు. అలాగే అందులో భాగంగా జలియన్ వాలాబాగ్ ఉదంతం కావచ్చు, నిర్దాక్షిణ్యంగా బ్రిటిష్ సైన్యాలు మన మీద జరిపిన కాల్పులు కావచ్చు, వాళ్ళు వేసినటువంటి అప్రజాస్వామిక శిక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయులను ఎంతగానో హింసించాయి. అయినప్పటికీ దృఢ సంకల్పంతో భరతమాత ముద్దుబిడ్డలుగా ఉన్నటువంటి మనకు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి విడుదల చేయించి స్వతంత్ర జీవితాన్ని గడపడానికి వాళ్ళంతా కూడా పోరాడారు. అందుకని భారతీయ ఉద్యమాన్ని 3 దశలుగా విభజించుకోవచ్చు మనం. అతివాదుల దశ, మితవాదుల దశ, గాంధేయవాద దశ. అతివాదుల దశ బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టి మనం పరిపాలించుకోవాలి అనడం. మితవాదులు నయానా భయానా సామధాన భేద దండోపాయాలతో స్వతంత్రాన్ని సాధించి రాజ్యాంగాన్ని రచించుకొని మనం పరిపాలించుకోవడం. గాంధేయవాదం అహింస, సత్యాగ్రహం అనే సాధనాలతో భారత స్వాతంత్రాన్ని సంపాదించడం. గాంధేయ శకంలో నిజంగా 1928 సంవత్సరం నెహ్రూ ప్రణాళికతో ప్రారంభమైనటువంటి ఆ దశ 1946 సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం చేత పంపబడినటువంటి మంత్రిత్రయ ప్రతిపాదనలు, క్యాబినెట్ మిషన్ స్కీమ్ ఉంటుందని సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్, అలాగే పెథిక్ లారెన్స్ అన్నటువంటి 3 మంత్రులు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడానికి అవకాశం ఇస్తున్నాం, మీరు రాజ్యాంగాన్ని తయారు చేసుకోవచ్చు అని చెప్పడంతో మన రాజ్యాంగ నిర్మాణ సభ ప్రారంభమైంది. 1946 డిసెంబర్ మనం రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 7 ప్రొవిన్షియల్ స్టేట్స్ నుంచి ప్రతినిధులు ఎంపిక చేసుకున్నాం. అలాగే 12 ప్రిన్సిలీ స్టేట్స్ నుంచి కూడా మనం, అంటే స్వదేశీ సంస్థానాలు అంటారు, వాటి నుంచి కూడా మనం సుమారు 89 మందిని మనం ఎంపిక చేసుకున్నాం. వీరందరితో ఏర్పడినటువంటి రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేసింది. రాజ్యాంగ నిర్మాణ సభలో కీలకమైన భూమిక పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమరావు అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా సంఘం అనేది ఒకటి భారత రాజ్యాంగంలో ఏర్పడింది. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో దట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ దిస్ వెరీ 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 స్ట్రాంగ్, డీటెయిల్డ్ అండ్ రిజిడ్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్స్. కాబట్టి ఈ రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ నాయకత్వం వహించి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యారు, ఎన్ గోపాలస్వామి, కేఎం మున్షి, డిపి ఖైతాన్, అలాగే మిట్టర్ మొదలుగా కలిగినటువంటి 7 మంది సభ్యులతో
ఈ కమిటీ ఏర్పాటై విస్తృతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మిత్రుడు శివప్రసాద్ ఇప్పుడు చెప్పాడు, ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 165 సార్లు కూర్చోవడం జరిగింది రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులంతా కూడా. ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రస్తుతం పార్లమెంట్ సెంట్రల్ హాల్ అని పిలువబడే సభ ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ప్రాంగణం. మీరు ఢిల్లీ వెళ్ళి చూడండి, సెంట్రల్ హాల్ ఆఫ్ ది పార్లమెంట్. అక్కడనే వీళ్ళంతా కూడా మహానుభావులు కూర్చొని ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో వీళ్ళు ఈ రాజ్యాంగ నిర్మాణాన్ని పూనుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఆ రోజుల్లోనే 30 లక్షల రూపాయలు ఖర్చయింది. దానికి భారత ప్రభుత్వం అప్పటికే ఉన్నటువంటి మనం, అప్పటికి మన భారత ప్రభుత్వం ఏర్పడలేదు, బ్రిటిష్ చేతి పరిపాలించబడుతున్నటువంటి మనం ఆ ఖర్చును పెట్టుకొని మనం ఈ రాజ్యాంగం నిర్మించుకోవడం జరిగిందన్నమాట. విశ్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సి రఘునాథరెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం మాత్రమే బాగుంటే కాదు, దానిని అమలు చేసే అధికారులు, నాయకులు కూడా రాజ్యాంగ విలువలు పాటించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్ మునిరత్నం గారు మా గురువులు. నేను డిగ్రీ చదువుకున్నటువంటి రోజుల్లో మాకు చదువు చెప్పినటువంటి గురువు. నేను డిగ్రీ చదువుకున్నాను సార్ దగ్గర. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 87లో క్లాస్కి పోయేటప్పుడు మేము ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం క్లాస్కు. సార్ వస్తున్నాడు క్లాస్ కంటే ఏకదాటిగా అనర్గళంగా. ఇప్పుడు వయసు పెరిగింది కాబట్టి స్పీడ్ తగ్గింది కొంచెం సార్. అదేవిధంగా 87-90 ఆ మధ్యలో డిగ్రీ చేశాను నేను. అప్పుడు మాకు 3 years. దయచేసి మీ చేతులకి నమస్కరించి చెప్తున్నా, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎప్పుడు కూడా మీకు చెప్పేటటువంటి గురువులు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, సొసైటీలో పెద్దలు కావచ్చు, ఏదైనా చెప్పేటప్పుడు దయచేసి వినండి. దయచేసి వినండి. జీవితంలో అది మీకు ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒక చోట అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 100కి 100 ఉపయోగపడుతుంది. సార్ మాట్లాడిన దాంట్లో ఒక దరిదాపు ఒక 10 points క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి విన్నప్పుడు అవి ఆటోమేటిక్గా గుర్తుకొస్తాయి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 85లో ఇంటర్మీడియట్ సివిక్స్ చదివిన. రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని అప్పుడు జరిగిందని ఇప్పుడు కూడా గుర్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి మనం. అనంతరం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. So we have the prayer. So I request all the students, please keep silent. అటెన్షన్. ప్లెడ్జ్ చేస్తాము. చేయి ముందుకు పెట్టుకోండి. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక ఆలోచన భావ ప్రకటన విశ్వాసము నమ్మకము ఆరాధనల్లో స్వాతంత్రాన్ని హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి గౌరవాన్ని జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని మేము సమర్పించుకుంటున్నాము. జై హింద్. కార్యక్రమంలో వారితో పాటు లీగల్ సెల్ కోడ్ అడ్వైజర్ బి సుభద్ర, చైర్మన్ మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి, సిఎస్ పసల చంద్రశేఖర్, ఎం అశోక్, కె రేవంత్,
లక్ష్మీనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.